ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలండి. మరొకసారి లైవ్ ప్రోగ్రాంలోకి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. మరి ఈరోజు మీరందరూ టైటిల్లో చూశారు, ఈరోజు సబ్జెక్టు మూల పాపం, ద ఒరిజినల్ సిన్. అసలు ఈ మూల పాపం అంటే ఏంటి, ఒరిజినల్ సిన్ అంటే ఏంటి అనేది ఈరోజు ధ్యానిద్దామండి. అయితే 40 రోజుల ఉపవాస ప్రార్థన దీక్ష ఎందుకు చేయాలని నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం. మరి ప్రపంచ దేశాలంతా లెంట్ డేస్ అని పాటిస్తుంటారు. అయితే 40 రోజుల వరకే చేయాలా, తర్వాత చేయకూడదా, లేకపోతే ఏంటి, అనేక విషయాలు నిన్న మాట్లాడుకున్నాం. మనిషికి ఏదైనా సాధించాలంటే సాధన ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ కూడా మీ సంఘాల్లో మరి ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నారని నేను నమ్ముతున్నాను. వెళ్ళండి, మానకుండా వెళ్ళండి, ప్రతి చోట పాల్గొనండి. ఇగో మేము కూడా ఇప్పుడు కూడా మరి మాకు 2 సంఘాలు ఉన్నాయి. మరి 2 చోట్ల ఆరాధన పూర్తి చేసుకొని ఇదిగో మళ్ళీ రాత్రి లైవ్లో మీతో ప్రత్యేకంగా యూట్యూబ్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ, మన సహోదరులు, నన్ను ఫాలో అవుతున్న చాలామంది స్నేహితులు, మనందరి కోసం ఒక ప్రత్యేకమైన టాపిక్స్ నేను మాట్లాడడం మరి ప్రయాసపడుతున్నాం. మరి మా ప్రయాస ఏది కూడా వృధా కాదని నేను నమ్ముచున్నాను. మీరందరూ కూడా దయచేసి ఈ వీడియోస్ని సాధ్యమైనంత వరకు నేను కోరుకునేది ఏంటంటే మీ వాట్సాప్స్లో మన క్రిస్టియన్ గ్రూప్స్లోకి షేర్ చేయండి, మీ స్టేటస్ల్లో పెట్టుకోండి. విలువైన మాటలు ఇవి. సబ్జెక్ట్స్ ఏంటంటే ఏదో కాలక్షేపానికి మాట్లాడుకునేవి కాదు, లోతైన అనుభవ జ్ఞానం కలిగిన మాటలే మనము నేర్చుకుందాం. దేవుని పాదాలు పట్టి అడుగుదాం, పరిశుద్ధాత్మ ప్రేరేపణ అడుగుదాం. నేను చెప్పడం కాదు, మనందరం కలిసి ప్రభువుని అడుగుదాం. ప్రభువే మనకు కొన్ని విషయాలు బయలుపరుస్తారు, వాటిని మన జీవితంలో అన్వయించుకొని ప్రభువు చిత్తాన్ని నెరవేరుద్దాం. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలనైనా. ఇదిగో మరొకసారి 2వ రోజుగా మీ యొక్క ధ్యానములో మేము అందరము కలిసి ఏకీవించి అడుగుతున్నాం నాయన. ఈరోజు మేము నేర్చుకోబోతున్న పాఠము అయ్యా మూల పాపము అనే ఒక అంశాన్ని మేము ధ్యానిస్తున్నాం. మీ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న మీ జ్ఞానాన్ని మేము తెలుసుకొని దాన్ని మా జీవితంలో అన్వయించుకునే జ్ఞానం మా అందరికీ దయచేయమని, మనోనేత్రాలు వెలిగించమని, కూడి వచ్చిన అయ్యా వీక్షకులందరినీ నేను ప్రభా మీ ఆత్మతో నడిపించమని, అయ్యా నా మాటలు కాదు మీ మాటలుగా నేను ప్రభా మా అందరికీ బోధించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరొకసారి నేను కోరుకునేది, దయచేసి ఇంకా లైవ్లో ఎవరైనా చాలామంది పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క లింక్స్ని షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి విశాఖపట్నం నందు మండుచున్న పొద క్రీస్తు సహవాసం అనే ఈ పరిచర్య ద్వారా, అభి మినిస్ట్రీస్ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ కూడా ప్రతిరోజు మేము అందిస్తున్న ఈ వీడియోస్ ద్వారా మీరు మేలు పొందుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, చాలామంది వాట్సాప్ ద్వారా కాల్స్ చేస్తున్నారు. మరి మీ అందరి యొక్క ప్రోత్సాహం ద్వారా మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఈ ఒక పరిచర్య చేయాలంటే ఎంత కష్టమంటే, ఇంతవరకు సంఘంలో వాక్యం చెప్పి ఆరాధన చేసుకొని మళ్ళా వచ్చి ఇప్పుడు లైవ్ చేస్తున్నాం. ఈ ప్రయాస అంతా కేవలం ఒకటే, క్రీస్తు సంఘము కట్టబడాలి. మరి నా సహోదరులు చాలామంది ఉన్నారు, సబ్స్క్రైబర్సు, మన ఫాలోవర్సు, వీళ్ళందరికీ మంచి మెరుగైన వాక్యం అందించాలి. నా బాధ ఏంటంటే, నేను బయట చూస్తున్నాను, ఒకరి మీద ఒకరు తిట్టుకునే వాక్యాలు కానీ, ఒకరి మీద ఒకరు దూషించుకునే వాక్యాలు కానీ, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద కాంట్రవర్సీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పాపులర్ చేస్తున్నారు, బాగా 10 మందికి చేరువవుతున్నాయి. కానీ చక్కటి సబ్జెక్టు, విలువైన వాక్యం, ఏ వాక్యాన్ని కూడా ఎవరు షేర్ చేయటం లేదు. సో జాగ్రత్త గమనించండి. మనము చెడుని ఎక్కువ ప్రోత్సహిస్తున్నామేమో గమనించండి. గొడవలు ఆడుకొని తిట్టుకున్నారు వాళ్ళు వీళ్ళు అనుకున్న ఈ మాటలు కాకుండా చక్కటి ఇలాంటి సబ్జెక్ట్స్ని మీరు షేర్ చేయండి. 10 మందికి వెళ్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో ఇక సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం అనుకున్న సబ్జెక్టు మూల పాపం. ఈ మూల పాపం అంటే ఇంగ్లీష్లో ఒరిజినల్ సిన్. ఈ ఒరిజినల్ సిన్ అంటే చాలామంది ఈ మూల పాపం లేదని, ఈ మూల పాపానికి మరొక పేరు పెట్టుకున్నారు, ఏంటంటే జన్మ పాపమని, లేకపోతే అసలైన పాపమని, ఇంకేదేదో అని చాలామంది దీని మీద డిబేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు మూల పాపము ఉందా లేదా?
అసలు జన్మ పాపం అనేది ఉందా లేదా? ఒక వచనం దాన్ని బేస్ చేసుకొని మాట్లాడదాం. కీర్తనలు 51వ కీర్తన, కీర్తనలు 51వ కీర్తన 5వ వచనం. కీర్తనలు 51వ కీర్తన 5వ వచనం కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నారు, ఏమని? నేను నా తల్లి గర్భమందు పాపములోనే పుట్టాను, నా తల్లి నన్ను పాపములోనే కన్నది అని కీర్తనకారుడు అంటున్నారు. నా తల్లి పాపములోనే నన్ను కన్నది. ఈ మాటను చాలామంది ఏమంటారంటే తల్లిదండ్రుల యొక్క అవిధేయతలో కన్నారు, ఇది జన్మ పాపం కాదు లేకపోతే మూల పాపం కాదని అంటారు. నేను అంటాను, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అంటే సృష్టి ఆరంభంలో మనము దేవుని పోలికలో నిర్మించబడ్డాం, దేవుని పోలికలో సృష్టించబడ్డాం. ఈ దేవుని పోలిక అంటే దైవత్వము, అంటే పరిశుద్ధత. అయితే ఈ పరిశుద్ధత అనేది మనకు దేవుడి నుంచే రావాలి. అయితే కీర్తనాకారుడు ఇక్కడ ఏమంటున్నారంటే నా తల్లి నన్ను పాపంలోనే కన్నది అంటే అర్థం ఏంటంటే నా తల్లి నాకు దైవత్వం ఇవ్వలేదు, నా తండ్రి నాకు దైవత్వం ఇవ్వలేదు. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే నాకు దైవత్వం ఇవ్వగలడు. ఆ దైవత్వము పరిశుద్ధత సృష్టికర్త ఒక్కడే ఇవ్వగలడు. సో ప్రతి పుట్టే మనిషి ఆదాము నుంచి మొదలుకొని ఏమైందంటే దైవత్వం లేకుండానే. ఎందుకు దైవత్వం లేకుండా పుడుతున్నారు అంటే జాగ్రత్తగా గమనించండి, ఏదేను వనములో జరిగిన అపరాధము ఈరోజు మనుషులందరూ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు నా తల్లి నన్ను పాపములోనే కన్నది. పాపములో కనడం అంటే అర్థం ఏంటండి? దైవత్వము లేని స్థితి ఏమని ఉందంటే అది పాపస్థితి. సో దైవత్వం ఎప్పుడు వస్తుందంటే తండ్రి ద్వారానే రావాలి. ఎవరు? సృష్టికర్త అయిన మన దేవుడైన తండ్రి. ఈ తండ్రి అయిన దేవుని ద్వారా రావాల్సినది ఎలా వచ్చింది అంటే ఆయన పంపించిన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు దైవత్వం వచ్చింది. జాగ్రత్తగా గమనించండి, సృష్టిలో మనకు తెలియని సంగతులు చాలా జరుగుతున్నాయి. ఏమండి, మనం కూర్చుంటాం బీచ్కి వెళ్ళి, సముద్ర కెరటాలు కొట్టుకుంటూ ఉంటాయి. అసలు అక్కడ దాకా ఎందుకు ఆగిపోయాయి? ఆ నీరేమో ఆవిరవటం ఏంటి, ఆవిరైన నీరేమో మేఘాలుగా మారడం ఏంటి, మేఘాలుగా మారిన ఆ యొక్క నీరు మంచుగడ్డలుగా మారడం ఏంటి, ఆ మంచుగడ్డలేమో కొండల శిఖరాల మీదకి చేరడం ఏంటి, కొండల శిఖరాల మీద ఆ మంచు కరిగి మరి బిందువుల వలె ఆ యొక్క డ్యూలాగా ఆ మంచు ఆ యొక్క కొండ శిఖరాల మీద వ్యాపించడం ఏంటి, ఆ యొక్క హిమ బిందువులన్నీ కలిపి ఒక్కొక్క బిందువులన్నీ కలుపుకొని జలరాశులుగా సెలయేరులుగా ఆ కొండల మీద నుంచి దొర్లుకుంటా కిందకు వచ్చి అదిగో మన ముందరికి మన ఇంటికి నదులుగా రావడం ఏంటి, ఆ నీరుని మళ్ళీ మనం తాగడం ఏంటి, తాగి ఆ నీరుని కలుషితం చేసి వాటిని మరలా మనము కాలువల ద్వారా మురికి గుంటల ద్వారా సముద్రంలో కలపడం ఏంటి. ఈ సముద్రంలో కలిసిన ఈ యొక్క చెడు నీరంతా సముద్రంలో ఉన్న ఆ యొక్క ఉప్పు NaCl సోడియం క్లోరైడ్ అనే ఉప్పు ఆ సాంద్రత ఎక్కువ ఉండటం వలన ఈ యొక్క క్రిములన్నీ అక్కడ సమూలించబడుతున్నాయి. మరలా ఫ్రెష్ వాటర్ ఆవిరిగా లెగుస్తుంది. జాగ్రత్త గమనించండి, ఒక సృష్టిలో ఒక చిన్న విషయాన్ని మనం గమనిస్తే ఎంతో ప్లానింగ్, ఒక సిస్టమేటిక్ విధానం మనకు కనిపిస్తుంది. ప్రభు మన కోసం ఏర్పాటు చేసిన నీరు అనే ఒక వ్యవస్థను ఇంత చక్కగా రూపొందించారు. అలాంటిది మనకు తెలియని సంగతులు చాలా సృష్టిలో దాగి ఉన్నాయి. అందులో ఒక భాగమే మనకు వెంటాడుతున్న పాపము. ఎవరు పాపము లేదని అనకూడదు, మేము పాపులం కాదు, పుట్టుకతో పాపులం కాదు అని అనకూడదు. ఎందుకంటే దేవుడు సృష్టించారు, మంచిగానే సృష్టించారు. అది మానవుడు కోల్పోయాడు ఆ స్థితిని కోల్పోయిన ఆ స్థితినే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా ఆ యొక్క బలియాగము ద్వారా మనకు అందించారు మళ్ళా పరిశుద్ధ జీవితం. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక పాయింట్, నిన్న ఈ పాయింట్ ఒకటి మీకు డిస్కస్ చేశాను. ఏంటది? అపవాది చేసే తంత్రం ఏంటంటే
మనకంటూ కొన్ని మోరల్స్ని సెట్ చేస్తున్నారు. మనకంటూ కొన్ని మోరల్స్ని సెట్ చేసి దేవుని యొక్క విధానాల్ని వాడు మరిచిపోయేటట్టు చేస్తున్నాడు. ఎట్లా? ఇప్పుడు దొంగతనం మంచిదా కాదా? ఒకడు దొంగతనం చేశాడు, నేనంటాను ఆ దొంగతనం మంచిది కాదు అని నేను అంటాను. ఇంకొక వ్యక్తి వచ్చి అంటాడు, అయ్యా ఆకలి గనక దొంగతనం చేశాడయ్యా అంటే ఆ దొంగతనానికి తన ఆకలి కారణం కనుక ఆ దొంగతనాన్ని ఆమోదిద్దాం అనే రీతిగా ఒక్కొక్క విధానం మారిపోతుంది. అంటే మనిషికి మోరల్ స్టాండర్డ్స్ మారిపోతున్నాయి గనక మనుషులు రకరకాల మోరల్ స్టాండర్డ్స్ పెట్టుకుంటున్నారు, రకరకాల విధానాలు లోకంలో తీసుకొస్తున్నారు. జాగ్రత్త గమనించండి, మనకు ఉండాల్సిన ఒకటే ఒక స్టాండర్డ్ ఏంటంటే దేవుని స్టాండర్డ్, దేవుని యొక్క మోరల్స్ మనకు ఉండాలి. మరి మూల పాపాన్ని మర్చిపోతున్నాం. ఒరిజినల్ సిన్, ఇంగ్లీష్లో ఓఎస్. మనకందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళకి ప్రతి సిస్టమ్కి, కంప్యూటర్కి లేకపోతే దేనికైనా ఆపరేటింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఓఎస్ అంటారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్ అయిపోయింది. అలాగే మనకు కూడా మన జీవితంలో ఓఎస్ అనేది ఒకటి ఉంది, దాన్నే ఒరిజినల్ సిన్ అంటాం. ఈ ఒరిజినల్ సిన్ ఏంటంటే మనకి ఈ ఒరిజినల్ సిన్ మన లైఫ్లో థ్యాంక్ యూ. ఈ ఒరిజినల్ సిన్ మనలో ఉన్న దైవత్వాన్ని పోగొట్టుకునేటట్టు చేస్తుంది. ఇంతకీ ఈ ఒరిజినల్ సిన్ గురించి ఒక మాట చెప్తాను. ఏంటోనండి, పని నుంచి ఇంటికి వస్తున్నానండి, తాగకూడదని అనుకుంటానండి, కానీ ఆ వైన్ షాప్ చూడగానే తాగాలనిపిస్తుందండి అని అంటాడు ఒక ఆయన. ఎందుకయ్యా అలా చేస్తున్నామంటే, ఏమిటోనండి ఈ రోజు నుంచి మానేయాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నానండి, ఈ రోజు నుంచి మానేయాలనుకుంటున్నాను కానీ ప్రతిరోజు అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నానండి అంటే జాగ్రత్త గమనించండి. తాను మానేయాలని ఉంది, ఒక తాగుడికి బానిసైపోయిన వ్యక్తి మానేయాలని ఉంది, లోపల ఉంది, కానీ మానలేకపోతున్నాడు. దాని అర్థం ఏంటి? తన శరీరంలో ఒక నియమం కనిపిస్తుందంట, తన శరీరం లోపల ఒక ఓఎస్ కనిపిస్తుంది, ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అది మన భాషలో ఒరిజినల్ సిన్ అనుకుందాం. లోపల ఒక తత్వం ఉంది. ఏంటి ఆ తత్వం అంటే, చెయ్యాలి చెయ్యకూడదు అనుకునేది కూడా చేసేస్తున్నాడంట. అదే పౌలు గారు బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట, చక్కటి మాట మనకి ఇక్కడ వివరించారు ఆయన. ఏంటంట, 24వ వచనం కూడా చదువుదాం. 24 అండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏంటంట, మళ్ళీ చదువుతాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎందుకు ఈ యొక్క గ్రంథకర్త పౌలు గారు ఆ మాట రాస్తున్నారు? ఒక వ్యక్తి అంట తన శరీరంలో మూలుగుచున్నాడు, పోరాడుచున్నాడు. దేంతో పోరాడుచున్నాడంట? 23వ వచనం. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నాలో ఏదో తెలియని ఒక నియమం అంటే ఒక విధానం, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నాకు తెలియకుండా లోపల ఒకటి జరుగుతుంది. ఏంటో జరుగుతుంది, అది నాకు కనిపిస్తుంది. ఏంటంట, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందు ధర్మశాస్త్రముతో పోరాడుతుంది. నా మనసులో దేవుని యొక్క ఆజ్ఞలతో పోరాడుతుంది. ఏమని పోరాడుతుందంట? చూడండి అక్కడ చదవండి. అది నా మనస్సునందు ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరబడి లోబడుచున్నది. ఏంటంట, పోరాటంలో నా శరీరంలో నియమము, నా అవయవములో ఉన్న నియమము నన్ను ఏంటంటే చెరపట్టి లోపరుచుకుంటుంది. ధర్మశాస్త్రమునకు శరీరములో ఉన్న నియమమునకు పోరాటం. ఏంటోనండి మానాలని ఉందండి. తాగుడు తప్పు, తాగుడు తాగితే ఆ మత్తులో పాపము చేస్తావు,
ఇదేంటండి మందు తాగితే తప్పు ఏముందండి? మందు తాగడం తప్పు గురించి మాట్లాడట్లేదు. ఆ మందు వలన వచ్చిన మత్తులో మైకములో నువ్వు చేయకూడని పాపములు చేస్తున్నావు. ఆ మత్తులో అనకూడని మాటలు అంటున్నావు. ఆ మత్తులో నీ భార్యను కొడుతున్నావు. ఆ మత్తులో నీ పిల్లల్ని దూషిస్తున్నావు. ఆ మత్తులో మోహపు చూపుతో స్త్రీలను చూస్తున్నావు. ఆ మత్తులో ఇంకేదో చేయాలనుకుంటున్నావు. ఆ మత్తులో ఇంకేదో మాట్లాడుతున్నావు. ఒక తాగుడు ఒకటేనా? అనేకమైన వ్యసనాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, ధనాపేక్ష ఉంది, అందం పిచ్చి ఉంది, మరి లోకములో అనేకమైన ఆశలు ఉన్నాయి. ఈ లోకములో అన్నీ ఏది చెయ్యాలన్నా, వాటిని చేయాలన్నా, వీటిని చేయాలన్నా మనలో ఒక శరీర నియమములో కొన్ని నియమములు మన శరీరాన్ని లోపరుస్తున్నాయి. సో అదే పౌలు గారు వివరిస్తున్నారు. ఈ శరీరం నుంచి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, మరణమునకు లోనగు ఈ శరీరం నుంచి నన్ను విడిపించగలిగిన వాడు ఎవరు? చెప్పానే, ఒరిజినల్ సిన్. లోపల ఒక నియమం ఉంది. ఆ నియమం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? అదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం రక్షణను అనుగ్రహించారు. ఆయనే నీకు విడుదల అనుగ్రహిస్తున్నారు. అయితే ఇప్పుడు లోకంలో ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఒక స్వనీతిని అనుగ్రహించి, అంటే సెల్ఫ్ మోరల్స్, తత్వాలు స్టాండర్డ్స్గా పెట్టేసుకున్నారండి. ఇది చెయ్యొచ్చు, అది చెయ్యొచ్చు, ఇది చెయ్యొచ్చు అని. ఇవి చేస్తే పాపము చేసినట్టు కాదు కదా. ఐ హ్యావ్ మై ఓన్ మారల్స్ అంటున్నారు. ఐ హ్యావ్ మై ఓన్ వేస్ అంటున్నారు. ఇది తప్పే ఉంది, ఇలా బతికితే మంచిదే కదా, 4 మంచి పనులు చేసేస్తున్నాను, మంచిగా బతికేస్తున్నాను. ఇక్కడే పొరపాటు. అపవాది మనల్ని ఏం చేస్తున్నాడంటే, పరలోకమునకు చేరకుండా, దేవుని యొక్క నిత్యరాజ్యంలో చేరకుండా, సర్వసత్యంలో చేరకుండా మనల్ని ఆపడానికి చేసే తంత్రం ఏంటంటే సెల్ఫ్ మోరల్స్. కానీ మనం చేయాల్సిందేంటి? ఆ యొక్క పాపానికి పరిహారార్థమైన బలి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాలి. యేసుక్రీస్తుని అంగీకరించనివ్వకుండా నీకు ఒక సెల్ఫ్ మోరల్ పెట్టేసి అది మంచిగా ఉంటే నేను బాగానే ఉన్నట్టు అంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. భయంకరమైన పాపం ఏదైనా ఉందంటే ఒకటే, అదేంటంటే హిపోక్రిట్ కూడా కాదు, హిపోక్రిట్స్ కూడా, హిపోక్రసీ కన్నా భయంకరమైన పాపం ఏంటంటే సెల్ఫ్ రైచస్నెస్, అంటే స్వనీతి. నేను తప్పు చేయలేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, నేను ఈ మంచి పనులు చేస్తున్నాను, నేనేం తప్పు చేశాను. భూమి మీద ఒక యవనస్తుడు వచ్చాడంట యేసు ప్రభు దగ్గరికి. వచ్చి యవనస్తుడైన ధనవంతుడైన అధికారి ఒక అతను వచ్చి, బోధకుడా, నేను ఇదిగో ధర్మశాస్త్రం పాటిస్తున్నాను, లేకపోతే నేను ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, పరలోక రాజ్యం చేరడానికి మార్గం ఏది అంటే, అదిగో నువ్వు మరి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించయ్యా అంటే, అది కూడా పాటిస్తున్నానయ్యా, నా తల్లిదండ్రులు నేను సన్మానిస్తున్నాను, పేదలకు ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పాడంట. అంటే లోకం ఎప్పుడు కూడా తన సొంత నీతిని ప్రదర్శిస్తుంది. అప్పుడు యేసుప్రభు అన్నారు, వాటినన్నిటినీ విడిచిపెట్టేసి, నీ ఆస్తిని అంతటిని అమ్మేసి, బీదలకు పంచిపెట్టేసి నన్ను వెంబడించు. యు కమ్ ఫస్ట్, నన్ను వెంబడించు. ఇక్కడ 2 హోంవర్క్లు ఇచ్చారు ఆయన. ఏంటంటే, మొదటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి ఆ ధనము మీద ఉన్న మనసును తీసేస్తాడా లేదా అని హోంవర్క్ ఇచ్చాడు. ఆ హోంవర్క్ పాస్ అయ్యి వచ్చిన తర్వాత నన్ను వెంబడిస్తాడా లేదా అని మరొక 2వ హోంవర్క్ ఇచ్చారు. ఇక్కడ మనం గమనించండి, లోకమంతా ఏం చేస్తుందంటే క్రీస్తుని వెంబడించకుండా, క్రీస్తు నామాన్ని ఒప్పుకోకుండా సెల్ఫ్ రైచస్నెస్లో ఉండిపోతుంది. అదేంటండి, మంచిగా బ్రతికితే పరలోకం వెళ్ళరు. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఏంటంట, కొంతమంది మరి మతం మధ్యలో, ఈ మతాల మధ్యలో విద్వేషాలు కల్పిస్తున్న కొంతమంది మరి మహానుభావులు ఉన్నారు. వారిని దేవుడు ప్రేమించి క్షమించునుగాక, వారికి కూడా మంచి మనసు దేవుడు అనుగ్రహించాలి. వారు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, మరి గాంధీజీ గారు పరలోకం వెళ్తారా, అంబేద్కర్ గారు పరలోకం వెళ్తారా, లేకపోతే వీళ్ళు పరలోకం వెళ్తారా, వాళ్ళు పరలోకం వెళ్తారా అని అడుగుతున్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎవరు పరలోకం వెళ్తారో, ఎవరు పరలోకం వెళ్ళరో, మాట్లాడుతున్న నేను పరలోకం వెళ్తానో, వింటున్న మీరు పరలోకం వెళ్తారో, ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే ప్రభు చేతిలో ఉన్నాయి.
ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వబడుతుంది. సో కనుక తీర్పు అనేది మనం మాట్లాడకూడదు. అర్థమవుతుందండి? ఇంతకీ వాళ్ళు అడగాల్సిన ప్రయత్నం, వాళ్ళు అడుగుతున్న ప్రయత్నం ఏంటంటే, వాళ్ళు పరలోకం చేరుతారా, వీరు పరలోకం చేరుతారా, వాళ్ళు దేవుని దగ్గరికి చేరుతారా, వీళ్ళు దేవుడి దగ్గరికి చేరుతారా అనే మాటలు ఏంటంటే, జాగ్రత్త గమనించండి. ఇక్కడ స్వనీతిని కనపరుస్తున్నారు. స్వనీతి ద్వారా ఎవరు కూడా నిత్యరాజ్యంలో చేరరు. ఎవరు మన జీవితంలో ఈ యొక్క పాప నియమము మనలో పనిచేస్తుంది. ఈ పాప నియమం ఏం చేస్తుందంటే, మనిషిని క్రీస్తు దాకా రానివ్వకుండా స్వనీతిని కనపరుస్తూ, తన స్వనీతిని కనపరుస్తూ క్రీస్తు దాకా రావటం లేదు. ఇంతకీ మంచి పనుల ద్వారా ఎవరు రక్షించబడరు. మంచి పనుల ద్వారా ఎవరు కూడా పాపం నుంచి విడుదల పొందుకోరు. పాపం నుంచి విడుదల పొందుకోవడానికే ఒకటే ఒక మార్గం, పరిశుద్ధుడైన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చిందించబడాలి. ఆ రక్తములో కడగబడిన మనము పరిశుద్ధులుగా తీర్చబడతాం. ఆ రక్తములో కడగబడడం అంటే అర్థం ఏంటంటే, మన పాపములు ఆయన ద్వారా ఒప్పుకోవటం. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కూడా ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఉత్తరం రాసాము, అడ్రస్ రాసిన ఉత్తరము ఆ యొక్క గమ్యానికి చేరాలంటే, మనం పోస్ట్ చేసిన అడ్రస్కి చేరాలంటే అక్కడ దాని మీద ఒక అధికారిక ముద్ర ఉండాలి. దాని పేరు స్టాంప్ అంటాం. స్టాంప్ లేకపోతే ఆ యొక్క ఉత్తరం చెల్లదు. ఆ ఉత్తరంలో నువ్వు ఎన్నో రాస్తావు, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. అలాగే మనమందరము తండ్రి అయిన దేవునికి మన ఉత్తరం రాస్తున్నాం. ఏంటది? అయ్యా, నేను పాపం చేశాను, ఇదిగో ఈ పాపం చేయటం వలన నేను మరణానికి లోనవుతున్నాను. మన ఋషులు మరి వారు పారాయణం చేసేవారు. ఏంటంట? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని మాట్లాడారు. వారు ప్రార్థనలు చేశారు. ఏమని? అయ్యా తండ్రి అయిన దేవుడా, సృష్టికర్త అయిన దేవుడా, అసత్యములో ఉన్నామయ్యా, అసత్వమ సద్గమయ, సత్యములోకి మమ్మల్ని నడిపించండి అయ్యా, అసత్యములో ఉన్నాం. మృత్యోర్మ అమృతంగమయ, అయ్యా మృత్యుము అంటే మరణంలోకి వెళ్ళిపోతున్నాం, జీవములోకి నడిపించయ్యా. ఇవన్నీ ప్రార్థనలు. అర్థమవుతుందండి? తమసోమ జ్యోతిర్గమయ్య, చీకటిలోకి వెళ్ళిపోతున్నాము, వెలుగులోకి నడిపించండి అయ్యా అని చేస్తున్న ప్రార్థనలు మానవాళి ఆరంభం నుంచి ఉన్నాయి. మన భారతదేశంలో ఉన్న మంచి సాంప్రదాయం ఏంటంటే, సత్యాన్ని వెతికే సాంప్రదాయం. ఎస్, వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద రియల్ ట్రూత్. ఎస్, ఈరోజు అదే మాట్లాడుతున్నాను. ఆ రియల్ ట్రూత్ ఏంటంటే, ద ఒరిజినల్ సిన్ మనలో ఉంది. ఆ ఒరిజినల్ సిన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం ఒక సెల్ఫ్ మోరల్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఏంటంటే, ఈ మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, ఈ మంచి పని చేస్తే పుణ్యం ఉంటుంది. ఒక ఆయనంట స్పీడ్గా ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి ఏమో అని తన భార్యతో మాట్లాడుతూ మంచిగా మిరియాల రసం పెట్టి అన్నాడంట. మిరియాల రసం మంచి కషాయం పెట్టి అన్నాడంట. మంచి ఔషధాలు దంచి మరి అన్నీ మరి వాము, జీలకర్ర, అల్లం, మిరియాలు అన్నీ దంచి మంచి కషాయం పెట్టి అన్నాడట. పక్కన ఉన్న ఆయన వింటూ, ఎందుకండి కషాయం అంటే, అయ్యా ఇందాకలే గుణపం మింగేశాను, ఆ గుణపం అరగాలంటే ఈ కషాయం తాగాలని. మింగిందేమో గుణపం, ఆ గుణపానికి కషాయం తాగేసి అరిగిపోతుంది అనుకునే భ్రమ. మింగేసిందేమో భయంకరమైన రాడు దేరిపోయిన గుణపం. ఆ గుణపం అరిగిపోవడానికి కషాయం నా గుణపాన్ని అరగొట్టేస్తుంది అనుకోవడం అతని యొక్క వెర్రితనం అంటారా? ఎస్, అలాగే మనము చెయ్యరాని పాపములని చేసేస్తూ, అలాగనే మనకు తెలియకుండా లోపల నియమం ఉంది, పాప నియమము. ఈ పాప నియమం ఏదైతే ఉందో ఇది పోగొట్టుకోవాలంటే 4 మంచి పనులు మనం చేసేద్దాం అని మంచి పనుల ద్వారా ఎవరు పరలోకం చేరరు. అర్థమవుతుందండి? సో దేవుడే మనల్ని పరిశుద్ధులుగా చేయాలి. దేవుడే మనల్ని ఆ యొక్క పాప నియమము నుంచి విడుదల చేయాలి. మరి దేవుడు విడుదల చేయాలంటే దేవుడే ఒక మార్గం పంపించాలి మనకి. అదిగో అసతోమ సద్గమయ అని అడిగారు మన వేద ఋషులు. ఏమని?
తమసోమ జ్యోతిర్గమయ అని అడిగారు, మృత్యోరమ అమృతంగమయ అని అడిగారు. అదిగో ఆ అడిగిన ప్రశ్నలన్నిటికీ, ఆ చేసిన ప్రార్థనలన్నిటికీ జవాబు దొరికింది. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలా? నేనే మార్గం సత్యం జీవం అన్నారు ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఈ రోజుల్లో మత ఛాందస్వాదం పెరిగిపోయింది. ఎస్, నేను ఒప్పుకుంటాను, క్రైస్తవ్యంలో కూడా మతం అనే భావజాలం వలన చాలామంది ధనార్జనకు లోనవుతున్నారు. సత్యం ఏంటంటే మానవులందరినీ రక్షించడానికి యేసుప్రభు వచ్చారు. ఏంటి గుడ్ న్యూస్? వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ అంటే ఏంటో చెప్పనా? నువ్వు నేను పాపులమా? గుడ్ న్యూస్ ఏంటండి? ఎస్, వీఆర్ సిన్నర్స్ అనేది గుడ్ న్యూస్. ఎందుకంటే మనము పాపులమని మనకు తెలీదు, మనం పాపులమని మనం ఒప్పుకోం. ఆ ఒప్పుకోవడం గుడ్ న్యూస్. ఆ ఒప్పుకునేటట్టు మనకి ఒక బుద్ధి కలిగించే మాటలు చెప్పడం గుడ్ న్యూస్. ఒరే బాబు, మనలో జబ్బు ఉందిరా బాబు, క్యాన్సర్ ఉందండి, క్యాన్సర్ ఉండి వాడు చచ్చిపోవడం మేలా, ఆ క్యాన్సర్ ఉన్నదని రిపోర్ట్స్లో బయటపడి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం మేలా అంటున్నారా? మనలో ఉన్న రోగం తెలియడం మనకు మంచిది, రోగం బయటపడితే మంచిది. ఎన్నో డాక్టర్స్ దగ్గర తిప్పామండి, రోగం బయటపడలేదండి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కరెక్ట్ డయాగ్నోస్ చేశారండి అన్ని రిపోర్ట్స్. ఇదిగోండి ఎంత లేట్ అయిపోయిందండి ఇప్పటికీ అని అంటుంటాం. ఎస్, మన జీవితంలో ఇంతకాలం తెలియని ఒక ఒరిజినల్ సిన్ లోపల ఉంది. అది లేదని అపవాదం ఏంటంటే లోకంలో నీతి బోధలు, నీతి సూత్రాలు, మంచి కార్యాలు, మంచి పనులు, ఇవి చేస్తే బాగుపడతారు, అవి చేస్తే బాగుపడతారు, ఇవి చేస్తే మంచి వాళ్ళు అయిపోతారు, ఇవి చేస్తే మోక్షంకి వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళి ఏదో చేస్తే, ఇక్కడికి వెళ్ళి ఏదో చేస్తే, ఎక్కడికి వెళ్ళి ఏది చేసినా, ఎందులోకి వెళ్ళి ఏది మునిగినా పాపం అనేది పోదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి, అదిగో ఉత్తరం రాసినప్పుడు స్టాంప్ అన్ననే ఒకే అధికారిక ముద్ర. నువ్వు చేసే ప్రార్థనలు అసతోమ సద్గమయ అన్నావు కదా, అదిగో క్రీస్తులో నేను కడగబడతానని నమ్మి, తండ్రి ఆ క్రీస్తు రక్తంలో నన్ను కడుగు అని అడిగితే, అదిగో ఆయన పంపించిన ఆ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని అందరిని రక్షిస్తారు. అర్థమవుతుందండి? సో జాగ్రత్త గమనించండి. ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించండి, క్రీస్తుని నీ యొక్క విమోచకుడిగా అంగీకరించండి. క్రీస్తు ఆయన మన కోసం మరణించారు, ఆయన రక్తం, పరిశుద్ధ రక్తము సర్వ మానవాళి యొక్క పాపంను కడుగుతుందన్న మాట నువ్వు నమ్మాలి. నమ్మితే చాలు. ఏమండి, ఈ మతంలాగా మతం పుచ్చుకోవడమో లేకపోతే ఇంకేదో చేయడం కాదు, నీ పాపమును ఒప్పుకోవడం. ఇంతకీ పాపం అంటే ఏంటండి? ఏం చేసామండి? దేవుని అధికారాన్ని కాకుండా మన అధికారానికి ఇచ్చేస్తున్నాం, అదే పాపం. దేవుని ఆజ్ఞను మీరడమే పాపం. అంటే దేవుడు నియమించిన పరిశుద్ధ విధానాన్ని వదిలేసి మనం ఒక నియమావళిని పెట్టుకుంటున్నాం, అదే పాపం. సెల్ఫ్ రైచియస్నెస్. సో ఆ ఒరిజినల్ సిన్ మనలో ఉంది. ఆ ఒరిజినల్ సిన్ని కప్పుపుచ్చడానికి ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే, అపవాది పెట్టిన తంత్రం, ఇది పర్వాలేదు, అది పర్వాలేదు, ఇది చేసినా పర్లేదు, అది చేసినా పర్లేదు అన్నట్టుగా మోరల్ స్టాండర్డ్స్ మారిపోతున్నాయి. ఒకరిని అడగండి రోడ్డు మీదకి వెళ్ళి, మోరల్ స్టాండర్డ్ ఎలా ఉన్నాయంటే, ఒకడికి ఇది మంచి అనిపిస్తుంది, ఒకడికి అది చెడ్డ అనిపిస్తుంది. ఎస్, నీ కళ్ళకు కొంతమందికి చెడ్డగా ఉంది. సినిమాల్లో మరి ఆ బూతు పాటలు చూడడమో పాడడమో మరి కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు. కొంతమందికి అది చెడు అనిపిస్తుంది, కొంతమందికి అది రైట్ అనిపిస్తుంది. అర్థమవుతుందండి? సొసైటీలో చాలా తీర్పులు వస్తున్నాయి కదా. మన చిన్ననాటికి ఇప్పటికీ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయాయి కదా, చాలా విధి విధానాలు మారిపోయి, మరి న్యాయ వ్యవస్థలో కూడా తీర్పులు చాలా హేయమైన క్రియలకి పర్మిషన్స్ ఇస్తున్నారు కదా, వింటున్నారా? సో మానవుడి యొక్క తీర్పులు, మానవుడి యొక్క స్థితిగతులన్నీ మారిపోతున్నాయి. వాడి యొక్క మానవుడు అంటే మనమే మన అవసరాల నిమిత్తము మనకు ఎలా కావస్తే అలా మలుచుకుంటున్నాం. సో కనుక మనల్ని కాపాడేది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కలే. ఈ రాత్రి నేను చెప్పదలిచింది ఏంటంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఒక పాప నియమం ఉందని ఒప్పుకోవాలి, గ్రహించి సెల్ఫ్ రైచియస్నెస్ నుంచి, అంటే మనకున్న మోరల్స్, మనకున్న క్రియల ద్వారా. ఇప్పుడు మేము కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి మన చర్చ్ ద్వారా. చాలామంది బీదలకి వస్త్రాలు పంచుతాం,
మరి చాలామందికి భోజనాలు పెడతాం. మరి చాలామంది ఆర్థికంగా వెనకబడిన సంఘాలు, పాస్టర్స్ ఉంటారు, వాళ్ళకి సహాయం చేస్తాం. లోకంలో చాలామంది పల్లెటూరు రిమోట్ ఏరియాస్కి వెళ్తుంటాం, బీదలు ఉంటారు, అక్కడ వాళ్ళకు కూడా ఏమైనా తోచిన సహాయం చేస్తుంటాం. మాకున్న పరిధిలో మేమేం చేయగలమో, మాకున్న ఆర్థిక స్థితిగతిని బట్టి చేయగలిగింది చేస్తుంటాం. సామాజికంగా చాలా కార్యక్రమాలు చేస్తుంటాం, సోషల్ యాక్టివిటీస్. మొన్నే జనవరి 26కి మరి జీవీఎంసీ అంటే పారిశుభ్ర కార్మికులు ఉంటారు, వాళ్ళని సన్మానించి వాళ్ళకి కొన్ని కానుకలు ఇచ్చాం, గిఫ్ట్లు అంటే వాటర్ బాటిల్స్ గిఫ్ట్స్ ఇచ్చాం, వారిని సన్మానించాం. అంటే ఆ మంచి పనులు చేసినంత మాత్రాన మేము పాపం నుంచి విడుదల పొందుకుంటామంటే అది అవివేకం. మంచి పనులు, నీతి కార్యములు దేనికోసం అంటే మనమున్న ఆ యొక్క భక్తి జీవితం నుంచి పడిపోకుండా మనల్ని నిలబెట్టడానికి, అంతే తప్ప పరిశుద్ధులుగా చేయటానికి కాదు. పరిశుద్ధులుగా చేసేది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో కడగబడిన వారే. ఆయన నామాన్ని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారు పరిశుద్ధులుగా తీర్చబడతారు తప్ప మన చేతులతో చేసిన పనుల వలన, మనం ఏదో అన్నవస్త్రములు పంచడం వలన, లేకపోతే ఎవరికో డబ్బులు పంచడం వలన, ఇంకేదో చేయటం వలన మనము పరిశుద్ధులము కాము. అయితే ఎందుకండి ఇవన్నీ ఎందుకు చేయాలి, మీరు ఎందుకు చేస్తున్నారని నన్ను అడగచ్చు. మీరు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కదా, బేదలకు అవి పంచుతున్నారు, ఇవి చేస్తున్నారు, అవి ఎందుకు అంటే అవి మనల్ని ఈ యొక్క పరిశుద్ధ జీవితం నుంచి కింద పడిపోకుండా మనం చేయవలసిన కర్తవ్యాన్ని మనం చేయాలి. యేసుప్రభు ఏమన్నారు, ఆ ధనవంతుడైన యవనస్తుడికి ఏమన్నారు, నీకున్న ఆస్తిని అమ్మి బేదలకు పంచు అంటే వాటి మీద మనసు లేకుండా ప్రభువు మీద మనసు ఉండేటట్టు ఎల్లప్పుడూ మనం త్యాగం చేసేవారిగా ఉండాలి, ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి, అందరికీ సహాయం చేయవారిగా ఉండాలి. ఈ సహాయం చేయటమో బేదలకు పంచిపెట్టడమో చేయటం వల్ల మనం పరిశుద్ధులము. అర్థమవుతుందండి? క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఈ పరిశుద్ధతలోంచి కిందకు మళ్ళీ పడిపోకుండా ఉండాలంటే మనం నీతి కార్యాలు చేయాలి, నీతి కార్యాలు కొనసాగించాలి. అది మన ధర్మం, మన కర్తవ్యం. సో కాబట్టి ఈ ఒరిజినల్స్ని గ్రహించకుండా లోకం ఏం చేస్తుందంటే వారి స్టాండర్డ్స్ వారు చెప్పుకుంటున్నారు, వారి సూత్రాలు వారు చెప్తున్నారు. ఈరోజు చూడండి ఎన్ని వీడియోస్ బయట వస్తున్నాయో. బయట వాళ్ళు పరలోకం వెళ్ళరా, వీళ్ళు పరలోకం వెళ్ళరా, నెహ్రూ గారు పరలోకం వెళ్తారా, అంబేద్కర్ గారు పరలోకం వెళ్తారా, మరి లేకపోతే మన దేశంలో మరి యుద్ధ వీరులు ఎంతోమంది ఉన్నారు, వారు పరలోకం వెళ్ళరా అని ప్రశ్నిస్తున్నారు. అవివేకమైన ప్రశ్న అది. ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరో అవన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి మీద ప్రతి ఒక్కరు పాపంతో పెట్టారు. అది నేనవని మీరవని, మన ముందు చనిపోయిన నెహ్రూ గారు అవనివ్వండి, గాంధీ గారు అవనివ్వండి, అంబేద్కర్ గారు అవనివ్వండి, పెద్ద పెద్ద త్యాగదనులు, దేశభక్తులు ఎవరవనివ్వండి, దేశం కోసం గొప్ప గొప్ప త్యాగాలు చేశారు, అన్నీ చేశారు. కానీ మానవుడిగా పుట్టుకతోనే పాపంతోనే పుట్టారు అందరూ. ప్రతి మహనీయుడు దేశం కోసం పుట్టి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప గొప్ప మహనీయులందరూ కూడా గొప్ప గొప్ప పనులు చేశారు, ప్రపంచాన్ని ఉద్ధరించారు, దేశాన్ని ఉద్ధరించారు. ఈరోజు మనం ఇలాగా స్వతంత్రంగా ఉంటున్నామంటే అగో అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చారు, అదిగో మనం ఈరోజు బానిసలుగా ఉండకుండా ఈరోజు మనకంటూ ఒక దేశం, ఒక రాజ్యాంగం ఉందంటే ఆ రోజు ఎంతోమంది త్యాగదనులు, శివాజీ మహారాజు గారు యుద్ధం చేశారు మన దేశాన్ని కాపాడడానికి. గాంధీ గారు ఎన్నో మూమెంట్స్ తీసుకొచ్చారు. స్వాతంత్ర సమరయోధులు అనేక మంది ప్రాణ త్యాగాల ద్వారా ఈరోజు నేను ఇలా నిలబడ్డాను, మీరు ఇలా చూస్తున్నారు. సో మన ముందర చాలామంది త్యాగాలు చేసుకుంటూ వచ్చారు. అయితే ఆ త్యాగాలు చేసిన వాళ్ళు, మన కోసం బతికిన వాళ్ళు, ఇదిగో మనం ఈరోజు చేసే మంచి పనుల వల్ల వేరొకరు మేలు పొందుకోవచ్చేమో, కానీ ప్రతి ఒక్కరూ ఎంత మహా పుణ్యపురుషుడైనా, కారణ జన్ముడైనా అతడు పుట్టుకతోనే పాపంతోనే పుట్టాడు. ప్రతి ఒక్కరూ, అందరూ పాపులే, ఒక్కడును కూడా నీతిమంతుడు లేడు అని బైబిల్ సెలవిస్తుంది. అందుకే అంబేద్కర్ గారికి కూడా యేసుక్రీస్తు రక్షణ అవసరం, గాంధీ గారికి కూడా యేసుక్రీస్తు రక్షణ అవసరం, మహనీయులందరికీ కూడా యేసుక్రీస్తు రక్షణ అవసరం.
అంబేద్కర్ పెట్టిన బాటలో మనం వెళ్ళాలి, గాంధీ గారు చెప్పిన బాటలో వెళ్ళాలి, నెహ్రూ గారు చెప్పిన బాటలో వెళ్ళాలి. వారు చేసినట్టుగా త్యాగాలు చేయాలి, వారు చేసినట్టుగా దేశం కోసం పోరాడాలి. శివాజీ రాజా గారు యుద్ధం చేసినట్లుగా శత్రు సైన్యాన్ని మరి దేశంలో చొరబడకుండా అనేక గొప్ప కార్యాలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశాన్ని సమిష్టిగా ఒక తాటి మీద తీసుకొచ్చారు, ద ఐరన్ మ్యాన్. ఇలాగన మన పూర్వీకులు చేసిన గొప్ప కార్యాలు మాదిరిగా పెట్టుకొని సామాజికంగా మనం మంచి పనులు చేయాలి. అయితే వాళ్ళకేమి మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి రక్షకుడు అవసరం. ఆ రక్షకుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అవసరం. అందుకే రక్షకుడు ప్రతి ఒక్కరికి అవసరం. ఒరిజినల్ సిన్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, పుట్టుకతోనే అందరిలో ఉంటుంది. సో కాబట్టి వారిలో దేవుని కార్యం ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది దేవుని చిత్తం. ఒకడు రక్షించబడతాడా లేదా అనేది వాడి సొంత నిర్ణయం అండి. నేను ఇప్పుడు మిమ్మల్ని మీ ముక్కు మీద వేలు పెట్టి నువ్వు రక్షించబడతావా లేదా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావేమో, లేకపోతే నువ్వు రక్షించబడవేమో అని నేను అనడం తప్పు. నేనేం చెప్పాలంటే మనందరిలో పాపం ఉంది. మనం క్రీస్తుని అంగీకరిస్తే మన పాపాలు క్షమించబడతాయన్న వార్త అందించాలి. నిర్ణయం తీసుకుంటావా తీసుకోవా, లేకపోతే సొంత రక్షకుడిగా అంగీకరించావా లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అది బయట బాహాటంగా వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ట్రైన్ టికెట్ తీసుకొని, ఎక్కడికో వెళ్ళి ఫ్లైట్ టికెట్ తీసుకొని, ఎక్కడికో తన డబ్బులతో ఖర్చు పెట్టి మునిగేది కాదు. ఎక్కడో వెళ్ళి బాప్తిసం తీసుకున్నట్టు మునిగేది కాదు. ఎక్కడికో వెళ్ళి పుణ్య స్నానాలు చేసినట్టు మునిగేది కాదు. ఇది లోపల విశ్వాసం ద్వారా జరిగేది. సో మన వెనకాతలు ఉన్న యొక్క గొప్ప మహావీరులు ఉన్నారు. మన దేశంలో పాటుపడిన చాలామంది పుణ్యపురుషులు ఉన్నారు, కారణజనులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ లోపల దేవునితో ఎలా సమాధాన పడ్డారో మనకు తెలియదు, మనకు అనవసరం. ఎవరి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో మనకు అనవసరం. అతను నరకానికి వెళ్ళాడా పరలోకానికి వెళ్ళాడో మనకు అనవసరం. నువ్వేంటి నేనేంటో చూసుకుందాం, ముందు మనమేంటో చూసుకుందాం. ఈ వార్తను 10 మందికి చెప్పుకుందాం. అయ్యో మనలో పాపం ఉందండి, అది అనాది కాలం నుంచి వస్తుంది, దాన్ని ఓఎస్ అన్నారు, ఒరిజినల్ సిన్. ఆ ఒరిజినల్ సిన్ వల్ల మన ఒరిజినల్ ఓఎస్ కరప్ట్ అయిపోయింది. ఆ కరప్ట్ అయిపోయింది కడుక్కోవాలంటే మనకు ఒక మార్గం ఏర్పాటు చేశారు దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంగీకరిస్తున్న వారు రక్షించబడతారు. ఇంకొక ప్రశ్న అడుగుతున్నారండి, ఏమండి ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు రక్షించబడతారంట, అంగీకరించిన వారందరూ అంట శిక్షించబడతారంట, మరణిస్తారంట అని చెప్తున్నారు కదండి. అంటే క్రీస్తుని ఒప్పుకోకపోతే మేము శిక్షకు విధించబడతామండి, క్రీస్తుని ఒప్పుకోకపోతే మేము పాపంలో ఉండిపోతామండి, క్రీస్తుని ఒప్పుకోకపోతే మేము మరణిస్తామండి, క్రీస్తుని ఒప్పుకోకపోతే మేము నరకానికి వెళ్ళిపోతామా అని అడుగుతున్నారు. క్రీస్తుని ఒప్పుకోకపోవడం వలన కాదు, జాగ్రత్త గమనించండి. క్రీస్తుని అంగీకరించడం వలన నీవు రక్షించబడుతున్నావు. క్రీస్తును ఒప్పుకోకపోవడం వల్ల నువ్వు శిక్షించబడట్లేదు. నీలో ఉన్న ఒరిజినల్ సిన్ పాపం వల్ల శిక్షించబడుతున్నావు. పాయింట్ అర్థమైందండి? మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే క్రీస్తుని అంగీకరించకపోవడం కాదు, ముందు నీవు పాపివని తెలుసుకోపోవడం. పాపివని తెలుసుకుంటే తప్పనిసరిగా రక్షకుడి కోసం వెతుకుతావు. రక్షకుడిని ఎందుకు వద్దంటున్నారంటే, రక్షకుడైన యేసుక్రీస్తు మాటను ఎందుకు వినకూడదని లోకం చెప్తుందంటే, మనల్ని నరకానికి తీసుకుపోవడానికే ఆ అపవాది వేస్తున్న తంత్రం ఇది. సెల్ఫ్ మోరల్స్. క్రీస్తు మనకు అవసరం లేదు, రక్షకుడు అవసరం లేదు, విమోచకుడు అవసరం లేదు, ఆ పరిశుద్ధ రక్తం అవసరం లేదు, మన పాపాలు కడగబడ అవసరం లేదు, ఎందుకంటే సెల్ఫ్ మోరల్స్ మనల్ని బతికిస్తాయి అని ఒక తప్పుడు దారిలో మనల్ని లోకమంతా తీసుకుపోతుంది. ఇది గ్రహించుకోండి. ఎంతటి మహనీయుడైనా, ఎంత కారణజన్ముడైనా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ప్రతి ఒక్కడు పుట్టుకతోనే పాపంతోనే పుడుతున్నాడు. ఆ ఒరిజినల్ సిన్ను వెంటాడుతుంది. ఆ ఒరిజినల్ సిన్ కడుక్కోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో కడగబడాలి. అంటే ఆ నామములో మనం పాపాలు ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? ఇప్పుడు సింపుల్. నీవు పాపవని నీవు గ్రహించుకుంటున్నావా లేదా? నీవు గ్రహింపుకు వస్తే ఈ క్షణమే తండ్రి, నా సృష్టికర్త, నా దేవుడా,
నీవు పంపించిన యేసుక్రీస్తు పరిశుద్ధుడని, ఆయన ద్వారా నా పాపములన్నీ ఆయన రక్తంలో కడగబడుతున్నాయని నేను నమ్ముచున్నాను. ఇదిగో నీవు పంపించిన కుమారుడిని నేను అంగీకరిస్తున్నాను, ఆయనలో నా పాపమును కడగండి అని జస్ట్ గివ్ యువర్ స్టేట్మెంట్, కన్ఫెషన్, ఒప్పుకోలు ప్రార్థన. అది కూడా ఎలా అంటే నీ మనసులో ఉన్న పాపము, నీ యొక్క అంతరములో ఉన్న పాపము తెలుసుకొని దాన్ని పశ్చాత్తాపడి ఒప్పుకోవడం. ఒప్పుకున్న ప్రతి ఒక్కడు రక్షించబడతాడు. అయితే బాప్తిసం ఎందుకండి? బాప్తిసం ఎందుకంటే లోపల ఒప్పుకున్నావు, బాహాటంగా బాప్తిసం పొందుకున్నట్టు వలన నీలోకి పరిశుద్ధాత్మదేవుడు ఇంకా నివాసం ఉంటారు. పరిశుద్ధాత్మదేవుడు అంటే హోలీ స్పిరిట్ గాడ్ ఇక నిన్ను నడిపిస్తారు. సో కాబట్టి బాప్తిసం పొందేసాం కదా, మేము పరలోకం వెళ్ళిపోతాం అని అనుకోవద్దు. బాప్తిసం పొందుకోవటం కాదు, ఎందరైతే ఆత్మచేత, దేవుని పరిశుద్ధాత్మచేత నడిపించబడతారో వారే సర్వసత్యంలో చేరుతారు. బాప్తిసం పొందావు కదండి మేము నిత్యరాజ్యం వెళ్ళిపోతాం అనుకోవడం మూర్ఖత్వం. బాప్తిసం పొందుకున్నాక పరిశుద్ధాత్మచేత నడిపించబడిన వారు నిత్యరాజ్యంలో చేర్చబడతారు. సో కాబట్టి మూలాలు మర్చిపోతున్నాం. మూలాలు ఏంటంటే మనము పాపముతోనే పుడుతున్నాం. అందుకే ఆ ఒరిజినల్ సిన్ని ఈరోజు మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. దాని నుంచి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేసిన త్యాగం ద్వారా, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా మనమందరం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన నామములో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తే మన పాపములన్నీ క్షమించబడతాయి. మీరు ఒకవేళ నిజముగా మీలో ఆ పశ్చాత్తాపం వస్తే మనందరం కలిసి ప్రభుని అడుగుదాం. మనల్ని ప్రభు తప్పకుండా క్షమించి మనల్ని నిత్యరాజ్యం చేరుస్తారు. మంచి సమాజాన్ని కట్టడం వలనో లేకపోతే మంచి పనులు చేయటం వలనో కొంతవరకే అది మేలు. ఎంతవరకు అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఏమండి, అర్థమవుతుందండి? భూమి మీద ఉన్నంత వరకే. కానీ మరణించిన తర్వాత జీవితం గురించి చెప్పేదే ఈ యొక్క క్రీస్తు సువార్త. మరణించిన తర్వాత మన నిత్యరాజ్యంలో చేర్చబడాలంటే క్రీస్తుని అంగీకరిద్దాం. ఏమంటే మాకు అవన్నీ అవసరం అండి, మాకు అవసరం లేదు, మాకు మరణం తర్వాత సంబంధం ఏంటండి, ఈ భూమి మీద వరకే అంటావా? అయితే మీరందరూ ఇంకా ఉద్యోగాలు మానేసి, డ్యూటీలకు వెళ్ళకుండా మానేసి ఇంట్లో కూర్చోండి. అదేంటండి అలాగంటారు? అవునండి, రేపేం జరుగుతుంది మనకెందుకండి, ఈరోజు ఇంట్లో ఉన్నాయి తినేసి పడుకుందామండి, రేపు పిల్లలకి ఏం దాయొద్దు, చదివించొద్దు. ఎందుకయ్యా ఉద్యోగంకి వెళ్తున్నామంటే రేపు ఫీజు కట్టాలండి, స్కూల్ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరండి. చూసారా? రేపటి గురించి అంటే ఆలోచిస్తాడంట, మరణం తర్వాత ఆలోచించడంట. అదవుతుందా? మరణం తర్వాత నాకు వద్దు అనుకున్న ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని బయటకు వెళ్లకుండా, పనులకు వెళ్లకుండా అక్కడే స్టాగ్నేట్ అయిపోండి. నిజంగా మరణం తర్వాత కూడా నీకు ఒక జీవితం ఉంది. ఈ సత్యము ఎక్కడా కూడా బయట ఏ తత్వం లేదు, కేవలము క్రీస్తు తత్వంలోనే ఉంది. ఏంటంటే నిత్య రాజ్యం అనేది ఒకటి ఉంది. నిత్య రాజ్యము, మరణించిన మన ఆత్మకు చావు లేదు. అది దేవునిలో చేరాలంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడాలి. ఆయన నామములో మనం ఎక్కడ ఉండగానే ఒప్పుకుంటే మన ఆత్మలు దేవునిలో చేర్చబడతాయి. సో అంగీకరిద్దాం, ప్రభుని తెలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎవరైనా నా మాటల ద్వారా నొప్పించబడినా దయచేసి నన్ను మన్నించండి. కానీ ఇది చెప్పకపోతే సత్యం వెల్లడవదు. సో కాబట్టి అంగీకరిస్తారా లేదా, ఆమోదిస్తారా లేదా అనేది మీకే విడిచిపెట్టేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దర్శించి రక్షించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. మా నీతి కాదు, మా నీతి క్రియలు కాదు, మీరు పంపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మేము రక్షించబడతామని మేము నమ్ముచున్నాం. అయ్యా, వినిన వారందరూ కూడా ఆ నామాన్ని అంగీకరించే మనసు దయచేయండి. ఇదిగో మేము క్రైస్తవుని అనుకుంటూ మా నీతి కార్యాల ద్వారా మేము నిత్యరాజ్యంలో చేరిపోతామని మేము కూడా, క్రీస్తు సంఘము కూడా చాలామంది ఆలోచిస్తున్నామేమో. అయ్యా, మా ఆలోచనలు మార్చండి. నిజమే, మీ పరిశుద్ధాత్మ చేత నిత్యము నడిపించబడాలని, మా క్రియల ద్వారా మేము ఎక్కడా కూడా నీతి సంపాదించుకోలేమని సత్యాన్ని మాకు వివరించారయ్యా. అయ్యా, ఆ సత్యాన్ని మేము తెలుసుకొని దాన్ని అంగీకరించే హృదయం కూడా అందరికీ దయచేయమని, ఇదిగో వీక్షకులందరినీ నేను ప్రభా వినిన ప్రతి ఒక్కరిని దీవించండి, దర్శించండి. మీ ఆత్మతో నడిపించి వారిని అందరినీ అయ్యా మీ ఆత్మతో రక్షించమని. అయ్యా నాయన ప్రభా, ఎవరైనా మనసు నొచ్చుకొని ఉంటే
వారి హృదయాలు కూడా అయ్యా నేను దర్శించమని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా ఎంతమంది అయితే లైవ్ ద్వారా వింటున్నారు వాళ్ళందరినీ దీవించండి. ఈ లైవ్ చేయడానికి ఎంతమంది అయితే టీం అంతా యవనస్తుల బిడ్డలు కష్టపడుతున్నారు వాళ్ళని కూడా దీవించి ఆశీర్వదించమని రేపటి దినము మరలా కలుసుకునే పర్యంతం మీ కాపుదలతో నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లోకి షేర్ చేయండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.